కాసేపటి క్రితమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత శ్రీకాంత్ ఉన్నారు. చెప్పండి శ్రీకాంత్, పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. చివరాఖరికి విద్యార్థుల విజయం సాధించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? ఇది దేశంలో ఉన్నటువంటి యువత, దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. యువత యొక్క ఆశయాలకు, విద్యార్థుల యొక్క ఆశయాలకు వ్యతిరేకంగా పనిచేసినట్టు ఏక ప్రభుత్వాలు కూడా నిలబడవని మరొకసారి కూడా ఈరోజు రుజువు చేయడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే విధంగా నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తే దేశం మొత్తం ఉన్నటువంటి యువత విద్యార్థులు పెద్ద ఎత్తున ఢిల్లీ వీధులన్నీ, ఢిల్లీ గల్లీలన్నీ కూడా పోరెత్తితే ఓరుతో ఈరోజు దిగి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించేంత వరకు వచ్చిందంటే ఇది ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క విజయం, యువత యొక్క విజయంగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తే రాష్ట్రంలో కూడా ఇక మిగిలింది రేవంత్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో, ఎన్నికల్లో ఇచ్చినట్టు హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చేంత వరకు, మరీ ముఖ్యంగా 2 లక్షల ఉద్యోగాలు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పోరుకై రాష్ట్రంలో ఉన్నట్టు యువత కూడా పెద్ద ఎత్తున యుద్ధం చేయబోతూ ఉన్నది. ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు కూడా మేము పోరాటం చేయబోతూ ఉన్నామని మాకు స్ఫూర్తి, మాకు ఆదర్శం కేంద్రంలో నీటిపై యుద్ధం చేసినటువంటి యువత విద్యార్థులే అని మేము తెలియజేస్తూ ఉన్నాం. అంటే రాహుల్ గాంధీకి సంబంధించి 2 నెలల కాలంగా దీని మీద పోరాటం చేస్తూ ఉన్నాడు. అందుకే బీజేపీ పార్టీ భయపడి ఆయనతో రాజీనామా చేయించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ అంటూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ప్రధాన కారణం దేశంలో ఉన్నటువంటి యువత విద్యార్థులే తప్ప ఏ ఒక్క పార్టీ కాదు, ఏ ఒక్క పార్టీ నాయకులు కాదని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. గత 2 నెలలుగా ఢిల్లీ వీధుల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున యుద్ధం కొనసాగిస్తూ ఉంటే స్పందించినటువంటి రాహుల్ గాంధీ, స్పందించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొన్నటికి మొన్న యువత పార్లమెంటును చుట్టుముట్టినప్పుడు మొద్దు నిద్ర లేచి ఆ యొక్క అంశాన్ని యువత వైపు వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఆడిన నాటకంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ మొద్దు నిద్ర లేచి ప్రధాని ఇంటి ముందు ధర్నా చేసి ఆ యొక్క అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వేసుకునే ప్రయత్నం చేసింది తప్ప ఈ యొక్క విజయం పూర్తి స్థాయిగా దేశంలో ఉన్నటువంటి విద్యార్థులది, దేశంలో ఉన్నటువంటి యువతది తప్ప ఏ ఒక్క పార్టీది కాదని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి యువత, దేశంలో ఉన్నటువంటి విద్యార్థులే మొన్న చేసినటువంటి ఉద్యమమే తెలంగాణ నిరుద్యోగులకు, తెలంగాణ యువతకు స్ఫూర్తిని తెలియజేస్తూ రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ సాధించేంత వరకు అదే స్ఫూర్తితో, అదే ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఏవైతే రేవంత్ రెడ్డి ఇచ్చినట్టు హామీలు ఉన్నాయో, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో వాటిని సాధించేంత వరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. తెలంగాణ రాష్ట్రంలో చాలామంది విద్యార్థులు నీటి వల్ల ఇబ్బందులు పడ్డారు. చాలా వరకు కూడా ఒక అమ్మాయి కూడా మీర్పేటలో సంబంధించి కూడా ఒక అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన దగ్గరే విద్యాశాఖ ఉన్నా కూడా కనీసం ఎక్కడ కూడా స్పందించినటువంటి దాఖలాలు కూడా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఎక్కడ కూడా నీటికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన తలదూర్చినట్టు ఎక్కడ కూడా లేదు. ఎక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా ప్రశ్నించినటువంటి దాఖలాలు కూడా లేవు. కేవలం రాహుల్ గాంధీ అరెస్ట్ అయినటువంటి వెంటనే ఆయన ఆ స్టాండ్ తీసుకొని రాహుల్ గాంధీ అరెస్టు అక్రమం, అన్యాయం అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం కనబడుతూ ఉంది. ఈ విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులంతా విద్యార్థులకు మద్దతు ప్రకటిస్తున్నామని ఒక ఆలోచనతో ప్రధానమంత్రి నివాసం ముందు ధర్నా చేస్తే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు ఆ యొక్క ధర్నాలో పాల్గొన్నారు తప్ప మన రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఎందుకు పాల్గొనలేదని మేము అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిగా బీజేపీ డైరెక్షన్లో నీటి వ్యవహారాన్ని, నీటి యొక్క తప్పిదాలను తప్పుదో పట్టించే ప్రక్రియలో భాగంగానే ప్రయత్నం చేసిండు తప్ప ఏదో నామకే వాసుగా కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్రం నుంచి మద్దతు ప్రకటించినట్టు ఒక నాటకం ఆడిండే తప్ప ఎక్కడా కూడా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా విద్యార్థుల పక్షాన, నీటి విద్యార్థుల పక్షాన, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల పక్షాన ఏ ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. కేవలము బీజేపీని రక్షించేటువంటి ప్రక్రియలో భాగంగానే మొన్న మొద్దు నిద్ర లేచి ఒక నాటకం ఆడిండే తప్ప
కూడా రేవంత్ రెడ్డికి ఎక్కడా కూడా విద్యార్థుల భవిష్యత్తు పైన విద్యార్థుల పైన ప్రేమ లేదని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. రైట్, ఇది పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ విజయంగా భావిస్తున్నారో అదంతా కూడా పూర్తిగా అవాస్తవం. దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, వాళ్ళు పెద్ద ఎత్తున బయటికి వచ్చి నినాదాలు చేయడం, ఆ పైన కూడా పోలీసులతో దెబ్బలు తినడం, ఆ తర్వాత కూడా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని మరి చూపెట్టడం వల్లనే ఏదైతే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది, ఆ తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది.